హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఓ యువతి తల్లిదండ్రులు రాజు అనే యువకుడిని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నందువల్లే హత్య చేసినట్లు యువతి తండ్రి వల్లభరావు అంగీకరించాడు. ప్రశాంత్ నగర్ లో నివాసముండే యువతీ యువకుడు పద్మావతి నగర్లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. ప్రేమించాలంటూ పదే పదే వెంటపడుతున్న రాజు తెల్లవారుజామున ఇంటికి కొడవలితో వచ్చి కూతురిపై దాడికి యత్నించగా నిలువరించినట్లు యువతి తల్లిదండ్రులు చెప్పారు. కూతుర్ని హత్య చేసేందుకు యత్నించిన యువకుడిని కర్రతో కొట్టి అతడు తీసుకొచ్చిన కొడవలితోనే చంపినట్లు బాధితురాలి తండ్రి వల్లభరావు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో గాయపడిన యువతి తల్లిదండ్రులను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, చెప్పండి, ప్రస్తుతం యువతి పరిస్థితి ఎలా ఉంది? ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి యువతి నీరజ పరిస్థితి అయితే విషమంగానే ఉంది. అయితే ఆమె తల్లి, ఆమె సోదరుడు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో రాజు దాడి చేయడంతో ఆమె రెండు చేతులు తెగిపడ్డాయి. అయితే ప్రస్తుతం కూకట్పల్లిలోనే రెమెడీ ప్రైవేట్ ఆసుపత్రిలో రెమెడీ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు అత్యవసరంగా. అయితే ఆమె తల్లి సోదరుడు కూడా తీవ్రంగా గాయాలని, కొడవలతో రాజు దాడి చేయడంతో వారికి గాయాలని. అయితే దీనికి సంబంధించి అక్కడే రాజును హతమార్చినటువంటి నీరజ తండ్రి వల్లభరావు మాత్రం పోలీసులు లొంగిపోయారు. అయితే అతను రాజు దాడికి దిగడంతో, తన వారిపై దాడికి దిగడంతో తాను ప్రతిభ దాడి చేసినట్టు వెల్లడించాడు. అయితే తానే హత్య చేసినట్టు అంగీకరించడంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వల్లభరావు స్థానికంగానే ఒక జెర్సీ ఆవుల కొట్టానికి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఆయన వీరి కుటుంబం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది మనకి. అయితే తెల్లవారుజామున రాజు ప్రేమ పేరుతో వచ్చి వేధింపులకు గురి చేసి నీరజ, ఆమె తల్లి అలాగే సోదరుడి పైన తీవ్రంగా దాడి చేయడం, కొడవలతో నరకడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ దాడిని అడ్డుకునేందుకు వల్లభరావు తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే ఈ ఘటనలోనే రాజును కర్రతో కొట్టడంతో పాటు అదే కొడవలతోటి అతన్ని మెడపై కొట్టడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వల్లభరావును కూడా అదుపులో తీసుకుని ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు ధనంజయ్.